సహకార సైన్యంగా ఎన్నికలు వస్తే ఆ రోజు కూడా మేము బలంగా ఉన్న చోట పోటీ చేయాలనే ఉత్సాహం ఉన్న మా కార్యకర్తలు, మా నాయకులు పోటీ చేయడం జరిగింది. వేల్పుల సహకార సంఘానికి మేము పోటీ చేస్తే నామినేషన్లు ఏనిపోతే మున్సిపల్ ఎలక్షన్స్లో ఏకగ్రీవం కాకుండా చేశారు. సహకార సంఘ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవంగా లేకుండా చేస్తున్నారని చెప్పేసి మా మీద కక్ష కట్టి మమ్మల్ని చంపాలని చెప్పి వందలాది మంది కాంగ్రెస్ పార్టీ గుండాలు మా మీద కార్యాలయంలోనే దాడి చేసి మమ్మల్ని హతమార్చాలనే కుట్ర జరిగిన విషయం కాదా? మమ్మల్ని కాపాడే క్రమంలో పోలీస్ కాల్పుల్లో మీ ఇద్దరు కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఒకరిద్దరు నిజాయితీగా పనిచేయడం జరిగింది. గజ్జల గంగిరెడ్డి, రామకృష్ణారెడ్డి వాళ్ళు ఇద్దరు చనిపోయినారు పోలీస్ కాల్పుల్లో. చనిపోతే ఆ కేసులను మేము పోలీసుల దగ్గర నుంచి తుపాకులు లాక్కొని వారిని చంపినామని చెప్పి మా మీద జెండా హత్యల కేసులు పెట్టిన విషయం వాస్తవమా కాదా? జగన్మోహన్ అడుగుతానా? మీరే మీ చిన్నాయన దగ్గరుండి మా ఇల్లు కాల్పించారు, పార్టీ కార్యాలయాన్ని కాల్పించారు. పులివెందుల్లో మాకు సానుభూతి పరిణిగా ఉంటే నాగవర్ధన్ రెడ్డిని కూల్చేశారు. డైనమైట్ పెట్టి పేల్చి ఇంకా మొండి గోడలు మిగిలితే మీ పొక్కులేళ్ళని తీసుకొని వచ్చేసి మా ఇండ్లన్నీ నేలమెట్టం చేసినప్పుడు ప్రజాస్వామ్యము లేకుంటే నిరంకుశత్వము, దౌర్జన్యము, రౌడిజము ఇవన్నీ గుర్తుకు రాలేదా జగన్మోహన్ అని చెప్పి అడుగుతాన్నా. ఆ రోజు 2005 అక్టోబర్ 18వ తారీఖు జరిగిన విధ్వంస దృశ్యాలు, పులివెందులలో విధ్వంస దృశ్యాలు, ఇంకా పులివెందుల ఘటన దృశ్యాలు, ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ ఏం కాదు, మీరు చేసిన దుర్మార్గానికి. ఇంకా ఎంత దారుణం అంటే మా మీద హత్య కేసులు పెట్టి మా ఇల్లు, నాగవర్ధన్ రెడ్డి ఇల్లు, పార్టీ కార్యాలయాన్ని కూలదోసిన తర్వాత కూడా మీకు మీ మనసుకు ఆనందం కలగలే, శాంతించలే. మళ్ళీ ఇలా ఉరిశిక్ష వేయమని చెప్పి మీరంతా కూడా, మీ పార్టీ నాయకులు, మీ బంధువులంతా కూడా పులివెందుల పూలంగల దగ్గర ధర్నాలు చేస్తారు. అంటే ఇంత అన్యాయంగా ఏమీ సంబంధం లేని వ్యక్తులను, మాకు మీకు ఏమైనా గోడ దగ్గర ఉందే? రాజకీయపరమైన విభేదాలు, సిద్ధాంత విభేదాలు తప్ప. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామనే ఒక దురుద్దేశంతో మా ఆస్తులను కొల్లగొట్టి మా మీద కేసులు పెట్టి పోలీసుల ద్వారా హింసలు పెట్టి, ఇంకా దారుణం మీ రాష్ట్ర ప్రజలు కూడా తీసుకొని రావాలా. మీ సతీష్ రెడ్డి ఉన్నాడు, అడుగు నీ పక్కన ఏం జరిగిందో. సతీష్ రెడ్డిని నన్ను తెచ్చి అర్ధరాత్రి పూట లాకప్ తెరిచి, డ్రెస్ కోడ్ ఉంటుంది లాకప్లో కూర్చోవాలంటే, మేము వేసుకున్న గుడ్డలను తీసి మీ పోలీసులు ఇచ్చిన ఒక బనియను, ఒక నిక్కర మాకు తొడిగి ఉచ్చలు పోసి, లాకప్లో ఉచ్చలు పోసి మమ్మల్ని కూర్చోబెట్టిన విషయం వాస్తవమో కాదో జగన్మోహన్ రెడ్డి నీ పక్క నుండి సతీష్ రెడ్డిని అడుగు. మళ్ళీ పొద్దున్నే లేపి మీ అడిషనల్ ఎస్పీ, అప్పుడుండే అడిషనల్ ఎస్పీ లక్ష్మీరెడ్డి కానీ, రాజేశ్వర రెడ్డి కానీ, మీరు రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తారా? మీరు ఈ ఊరు వదిలిపోతారా లేదా? లేకపోతే మీ మిగతా ఆస్తులన్నీ కూడా విధ్వంసం చేస్తాం, నాశనం చేస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా వంగబెట్టి కాళ్ళు పైకెత్తి కొట్టిన విషయం వాస్తవమా కదా? అడుగు సతీష్ రెడ్డిని అడుగు, కొట్టినారు లేదో. ఇంత దుర్మార్గంగా మీరు చేసి నీ మనస్సాక్షిని అడుగుతాను జగన్మోహన్ రెడ్డి, మేము చంపినామా చెప్పు, మేము చంపినామా చెప్పు. లేదు నీ పక్కన సతీష్ రెడ్డి ఉన్నాడు కదా, చెప్పమను. నేనే కాల్చిన రోజని చెప్పి తుపాకులు తీసుకొని మేము రామగోపాల్ అందరూ కాల్చినామని చెప్పి చెప్పమను, ఒప్పుకుంటాం. ఈ రోజు కూడా 2005 అక్టోబర్ 18వ తేదీ, ఈరోజు 2026 మే 26వ తేదీ, ఈరోజు కూడా ప్రతి నెల మేము నువ్వు పెట్టిన కేసులకు ఈరోజు కూడా కేసులు తెంచుకోలేక, ఈక్కోలేక, పీక్కోలేక నెలకోసారి పులివెందుల నుంచి కడపకు పోవాల్సిన దుస్థితులు ఈరోజు కూడా ఉన్నాం. 21 సంవత్సరాలు అవుతుంది ఈరోజుకు ఆ జెండా ఇచ్చల కేసు నుంచి మేము పోవడం లేదు. ఇంకా దారుణం, ఆయన చెప్తా అంటాడు వ్యవస్థలన్నిటిని కూడా తెలుగుదేశం మేనేజ్ చేస్తారని. వ్యవస్థలను మేనేజ్ చేసింది నువ్వా మేమా? ఆ రోజు వేల్పులలో పోలీస్ కాల్పుల్లో గజ్జల గంగిరెడ్డి స్పాట్లో చనిపోతే అతన్ని పులివెందులకు తీసుకొని వచ్చి తప్పుడు మరణ వాంగ్మూలాన్ని క్రియేట్ చేసింది నువ్వు కాదా అని చెప్తున్నా. కొంతమంది పెద్దలు ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అని నీకు సలహా చెప్తే ఫోన్లో నోరు మూసుకొని భవిష్యత్తులో 40-50 సంవత్సరాలు రాజకీయం చేయాల్సింది నేను,
ఈ రోజు వీళ్ళని కనుక అడ్డు తొలగించుకోకపోతే ఇంకొకడు పుడతాడు, కాబట్టి వీళ్ళను ఖచ్చితంగా జైలుకు పంపించాలా, వీళ్ళను సర్వనాశనం చేయాలని చెప్పిన విషయం వాస్తవమా కాదా? తర్వాత చెప్పారు కొంతమంది పెద్ద మనుషులు, ఆ పార్టీలో ఉండేవాళ్ళు, మేము బంగపోయి చెప్పాం, కానీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డికి చెప్తే మీరు జగన్తో మాట్లాడుకోమని చెప్పినారంట. జగన్మోహన్ రెడ్డి గారు మీరే ఒప్పుకోండి, ఇది వాస్తవం. మీరు కానీ క్రియాశీలక రాజకీయాల్లో అప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. బెంగళూరులో మీకు ఫోన్ చేసిన వ్యక్తుల పేర్లు చెప్పమండగానే చెప్తా మీరు అడిగితే. తప్పుడు మరణ వాంగ్మూలాన్ని పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో కాంతిమతి అనే ఒక మెజిస్ట్రేట్ మేనేజ్ చేసి ఆమెను ప్రలోభ పెట్టి, అప్పుడు హైకోర్టు అక్కడ పులివెందుల కోర్టులో బెంచ్ క్లర్క్గా ఉన్న హుస్సేన్ అతన్ని, అదేవిధంగా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న ఎర్రగంగిరెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి కాంతిమతిని మేనేజ్ చేసి, కాంతిమతిని మేనేజ్ ముందు వాళ్ళ భర్త భాస్కరరావుని మేనేజ్ చేసినారు. డాక్టర్ భాస్కరరావు తిరుపతి రూయి హాస్పిటల్లో పనిచేస్తాడు. తర్వాత ఆయన ద్వారా ఈమె మీద ఒత్తిడి తీసుకొని వచ్చి తప్పుడు మరణ వాంగ్మూలాన్ని, చనిపోయిన వానితో తప్పుడు మరణ వాంగ్మూలాన్ని క్రియేట్ చేసిన విషయం వాస్తవమా కాదని నేను అడుగుతా ఉన్నా. చనిపోయిన వ్యక్తితో మీ మామ సాక్షి, దానికి భారతి గారి తండ్రి దగ్గరుండి తప్పుడు మరణ వాంగ్మూలం రాసి, మళ్ళీ మరణ వాంగ్మూలం చేసేటప్పుడు మెజిస్ట్రేటు, డాక్టరు, ఒక అటెండెంట్ తప్ప బయటికి ఆయన కుటుంబీకులు కానీ ఎవరు కానీ ఉండకూడదు, నిబంధనలు చెప్తాయి. కానీ మీ మామ దగ్గరుండి ఇదిరా అని చెప్పి ఈసీ గంగిరెడ్డి గారు రాయించిన విషయం వాస్తవమా కదా? సంతకం చేసిన దాంట్లో విట్నెస్ సంతకం ఈసీ గంగిరెడ్డి గారు. వీటన్నిటిపైన కూడా ఆమె చేసిన అనైతిక పనులకు వ్యతిరేకంగా నేను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ఫిర్యాదు చేశాను లిఖితపూర్వకంగా. ఆమె ఏమేమి చేసిందని మొత్తం సమాచారాన్ని సేకరించి మొత్తం హైకోర్టు విజిలెన్స్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ విచారణ కూడా అనేక సంవత్సరాల పాటు మీరు ఆపివేయడం జరిగింది. మీ తండ్రి ఉండే నాళ్ళు ఆపేశారు. మీ తండ్రి చనిపోయిన తర్వాత రోషయ్య గారు ఉండేటప్పుడు కూడా ఆమె మీద క్రమశిక్షణా చర్యలకు రాష్ట్ర హైకోర్టు జిల్లా జడ్జి గారిని, అప్పుడు జిల్లా జడ్జిగా విజయలక్ష్మి గారు ఉండేవారు, నిజాయితీ పరులైన జడ్జి కాబట్టి అన్నిటిని కూడా అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా విచారించి ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరెవరు ఛాంబర్ పోతారు, ఎవరైనా కూడా కోర్టు సిబ్బంది తప్ప ప్రైవేట్ వ్యక్తులు కోర్టు జరిగేటప్పుడు ఎవరు గారి అలౌ చేయరు, పోరు రానివ్వరు. ఎవరెవరు ఆ రోజు ప్రైవేట్ వ్యక్తులు పోయారు, ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఏం జరిగిందనే దానిపైన మొత్తం ఆ విచారణ చేసినప్పుడు నిజాలన్నీ కూడా నిగ్గు తేలినాయి. నీ మీద విచారణ పూర్తి చేసి విజిలెన్స్ ఆమెను చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తే మీరు మళ్ళీ మీ తండ్రి లేకుండా మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికే కేవీపీ రామచంద్రరావు గారి ద్వారా ఆ ఫైల్ ముఖ్యమంత్రి దగ్గరికి, న్యాయశాఖ దగ్గరికి పోకోకుండా అక్కడి నుంచి అనేక సందర్భాల్లో మీరు కొరివిలేసి తిప్పి పంపడం జరిగింది. మేము కూడా ఆమె మీద చర్యలు తీసుకోకపోతే మేము శాశ్వతంగా మా కుటుంబాలు వీధిన పడతాయి, మేము నిక్కర్లు వేసుకొని 15 ఏళ్ళు 20 ఏళ్ళు జైళ్ళల్లో ఉండాల్సింది కాబట్టి మేము కూడా వదలని విక్రమార్కుల్లా మేము కూడా పోరాటం చేసి కాంతిమతి పైన అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఫైల్ పోయినప్పుడు దీంట్లో న్యాయం ఉంది, జగన్మోహన్ రెడ్డి అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన చర్యలు లేకుంటే కార్యక్రమాలు అనైతికమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమును సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ సిఫారసు చేయడం జరిగింది. ఎప్పుడు 12/12/2012 రోజు తేదీ 12/12/2012 సంవత్సరము శ్రీమతి కాంతిమతి గారిని నువ్వు మెజిస్ట్రేట్గా అనర్హురాలివి, అనైతిక పద్ధతులకు పాల్పడేవారు న్యాయ వ్యవస్థలో ఉండకూడదని చెప్పి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది. ఆ రోజు పత్రికలు వచ్చింది రాజావారి సేవల చెరువని. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి సేవ చేసినందుకు గాను పులివెందుల మెజిస్ట్రేటుకు ఇచ్చిన కానుక